నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమ్మిన వాడే ఎముడయ్యాడు, తోడుంటాడని వచ్చిన వాడే ఆమె ప్రాణాలు తీశాడు. అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకున్న ఒక దారుణ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఒక వ్యక్తి తనతో కలిసి ఉంటున్న మహిళను అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశాడు. అనకాపల్లి జిల్లా ఎలవంచెలి మున్సిపాలిటీ పరిధిలోని మర్రిబంద ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. అల్లూరి జిల్లా జీ మాడుగుల మండలం బొడ్డపుట్ట గ్రామానికి చెందిన 43 ఏళ్ల వంతల కుమారి మర్రి కామేష్ అనే వ్యక్తి గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఒక స్క్రాప్ షాప్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. నిజానికి కుమారికి అంతకు ముందే వివాహం జరిగింది. అయితే ఏడాది క్రితం తన భర్తను పిల్లలను వదిలేసి కామేష్తో ఉన్న పరిచయంతో అతడి వద్దకు వచ్చేసింది. కొత్త జీవితం బాగుంటుందని ఆశపడిన ఆ మహిళకు అదే ఆఖరి మలుపు అవుతుందని ఊహించలేకపోయింది. రాత్రి కామేష్ ఫుల్గా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న అతడికి కుమారికి మధ్య ఏదో విషయంలో చిన్నపాటి గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్త పెద్దదై కామేష్ తన విచక్షణను పూర్తిగా కోల్పోయాడు. కళ్ల ముందు ఉన్నది తన భాగస్వామి అనే స్పృహ కూడా లేకుండా కుమారిపై పిడికిళ్లతో విరుచుకుపడ్డాడు. ఆమెను తీవ్రంగా బాధడంతో కుమారి ఒళ్లంతా గాయాలయ్యాయి. కింద పడిపోయిన ఆమెను కూడా వదలకుండా దాడి చేయడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. తీవ్ర గాయాలతో కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతున్న కుమారిని చూసి ఆ తుక్కు దుకాణం నిర్వాహకులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆమెను హాస్పిటల్కు తరలించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. మార్గ మధ్యలోనే కుమారి ప్రాణాలు విడిచింది. నమ్మిన వ్యక్తి చేతిలోనే ఇలా దారుణంగా బలి కావడం చూసి స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటన జరిగిన వెంటనే నిందితుడు కామేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఎలమంచిలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఎస్ఐ సావిత్రి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒక చిన్న మద్యం గొడవ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. తోడు కోసం వెతుక్కుంటూ వచ్చిన మహిళకు ఆ తోడే మృత్యువు కావడం అత్యంత బాధాకరం. ఇష్టం వచ్చినట్టు ముఖం మీద ఆయన పిడికిలతో గుద్దేశాడు బలంగా. అంతేకాకుండా తల పట్టుకొని నేలకు ఎదిమి పెట్టాడు. దాంతో ఆమె స్పృహ కోల్పోయి కదలలేకుండా పరిస్థితుల్లో ఈమెను తీసుకెళ్లి రాయతూరు ఉన్న ప్రాంతంలో ఈ స్క్రాప్ షాప్ దగ్గరికి వెళ్ళాడు. కాయక అప్పారు అక్కడ ఉన్నాడు. ఏమైందంటే ముందుగా ఆవిడకి ఒక బైక్ గుద్దేసిందని చెప్పాడు. వెంటనే అతను ఆయన దగ్గర ఉన్న వ్యాన్లో ఎలవంచలి గవర్నమెంట్ హాస్పిటల్కి అతను వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళాడు. అప్పటికి డాక్టర్ గారు సుమారు 3:30 ప్రాంతంలో చెక్ చేసి చనిపోయిందని చెప్పారు. అప్పుడేమో ఆయన డౌట్ వచ్చి గట్టిగా అడిగాడు. కాకి అప్పారు ఏం చేసిందంటే ఇలాగా డబ్బుల కోసం గొడవ వచ్చింది, నేనే కొట్టేశానని చెప్పాడు. దాంతో ఈ కాకి అప్పారావు గారు మాకు రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద హత్య కేసు నమోదు చేస్తున్నాం. ఆయనకి చెప్పిన తర్వాత ఆయన ముద్దాయ్యారు, అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. ఇంకా ఆయన్ని మేము అప్రిహెండ్ చేయవలసిన అవసరం ఇంకా ఉన్నది. ఈ డెడ్ బాడీ ప్రస్తుతానికి అనకాపల్లిలో ఉన్నది. ఆమె తాలూకా భర్తని, తమ్ముడిని, కొడుకులకు ఫోన్ చేసాము. వాళ్ళు రావడానికి ఇష్టపడలేదు. వాళ్ళు వచ్చిన వెంటనే ఇంక్వెస్ట్ కూడా శవ పంజరం పూర్తి చేసి వాళ్ళకి బాడీని అప్పగిస్తాం.